శివరాజ్ పాటిల్ గారి నిర్మాణంలో నాని ఆచార్య దర్శకత్వంలో మన ముందుకు వస్తున్నటువంటి ఈ చిత్రం ఆదిత్య మ్యూజిక్ ద్వారా గంటాడి కృష్ణ గారి స్వరాలని మన ముందుకు తీసుకొస్తుంది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి స్వాగతం పలికేస్తున్నాం. మరి ఇద్దరి మధ్య 18 ఏమిటి 18? ఇద్దరి మధ్య 18 వయసా? ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరం 18దా? ఇలాంటి ఒక కుతూహలాన్ని రేకెత్తిస్తున్నటువంటి యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ని మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్నటువంటి శివరాజ్ పాటిల్ గారు సామాజిక సేవలో దాదాపు 20 ఏళ్ల నుంచి సదాశివపేటలో ముందుంటూ అటు పొలిటికల్గా ఎంతో మందికి అజాత శత్రువుగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తన సహోదరుడైనటువంటి మల్కాపురం శివకుమార్ గారి యొక్క ఆశీస్సులతో సపోర్ట్ తోటి ఈ చిత్రాన్ని నాని ఆచార్య అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. గంటాడి కృష్ణ గారు 50వ చిత్రానికి సంగీతం అందిస్తున్నటువంటి ఈ చిత్రం ఆడియో మరి కాసేపట్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం వినబోతున్నాం. బట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరినీ ఆహ్వానిస్తూ మరి సరికొత్త నిర్మాణ సంస్థ కాబట్టి ఈ నిర్మాణ సంస్థ లోగోని అలాగే ఈ చిత్రం యొక్క బ్రాండ్ని లాంచ్ చేయడానికి మాన్య ఎంపీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని ఆహ్వానించడానికి చిత్ర నిర్మాత శ్రీ శివరాజ్ పాటిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ బీబీ పాటిల్ గారు మాన్య ఎంపీ జహీరాబాద్ వారితోటి ఈ బ్రాండ్ని లాంచ్ చేయాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంపీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పొలిటికల్గా అజాత ఉండడం, చక్కటి సంబంధాలు అందరితో కలిగి ఉండడం ఒక చాలా రేరెస్ట్ అంశం. అలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్, సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండేటువంటి పర్సన్ శివరాజ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు మా ఎంపీ గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతోంది. సార్, ఇది ఒక కొత్త నిర్మాణ సంస్థ, బ్లెస్సింగ్స్ ఇచ్చి లోగో అండ్ మా సినిమా బ్యానర్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. Launching of logo brand now. That is the SRP Visuals logo. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ సినిమా టైటిల్ లాంచ్. వండర్ఫుల్. మనం చూసాం ఇద్దరి మధ్య 18 బ్యానర్ అండ్ లోగో లాంచ్. మాన్య మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ మహేందర్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శివరాజ్ పాటిల్ గారిని వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. సార్, మీకు ఒక పని అప్పచెప్తాను సార్. ఇద్దరి మధ్య 18 అంటున్నారు సార్. సినిమా టైటిల్ ఇద్దరి మధ్య 18 అంట. ఇప్పుడు ఈ 18 ఏమై ఉండొచ్చు సార్? ఇప్పుడు మీరంటే ట్రాన్స్పోర్ట్ కాబట్టి 18 నంబర్ ప్లేట్ అయి ఉండొచ్చు అంటారా? లైసెన్స్ అయి ఉండొచ్చు అంటారా? 18 ఏళ్లకు వచ్చినటువంటి ఇది ఏమిటంటారు? ఇద్దరి మధ్య యువకుడు శివరాజ్ పాటిల్ సినిమా తీయడం చాలా సంతోషం. ఇది 2 రాష్ట్రాల్లో కూడా విజయవంతం కావాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు సార్. మీరు లైసెన్స్ ఇవ్వడానికి 18 కావాలంటారా? ఏమిటంటారు ఇద్దరి మధ్య 18? ఇద్దరి మధ్యలో 18 అంటే లైసెన్స్ ఇచ్చినట్టు. సార్ 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 ఇంకా అవ్వలేదు సార్, మీరు పారిపోతున్నారు సార్. ఒక ముఖ్య అతిథిని వేదికపై ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ఈనాటి మనం పంటలతోటి అంటే గాథలు నింపుకోగలుగుతున్నామంటే, నీరు సమృద్ధిగా ఉంది అంటే ఒక వ్యక్తి విజన్ దానికి కారణం. శ్రీ హరీష్ రావు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాన్య మంత్రివర్యులు ఇరిగేషన్ అండ్ దెన్ తెలంగాణ పచ్చగా ఉండాలి అనేటి కోరుకునేటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు ఆద్యులు. వారికి వేదికకి స్వాగతం పలుకుతోంది. అతిథి గారితో పాటు లెట్ మీ వెల్కమ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మహేందర్ రెడ్డి గారు, ఎంపీ శ్రీ బీబీ పాటిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే దర్శకుడు నాని ఆచార్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
అండ్ ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ గంటాడి కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సీనియర్ మేనేజర్ శ్రీ సచ్దేవ్ గారిని బిగ్ సీడీ తీసుకుని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ నిర్మాత సింగం 3 వంటి సూపర్ హిట్ సినిమాలు మనకు అందించిన మల్కపురం శివకుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆర్టిస్ట్ రాజేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బిగ్ సిడి శ్రీ హరీష్ రావు గారు లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇద్దరి మధ్య 18 గంటాడి కృష్ణ గారి 50వ సినిమాగా మ్యూజికల్ ఎంటర్టైనర్గా రొమాంటిక్ యూత్ఫుల్ ఫిల్మ్గా మన ముందుకు రాబోతోంది. నాని ఆచార్య గారి దర్శకత్వంలో ఎస్ఆర్పి విజువల్స్ శివరాజ్ పాటిల్ గారి నిర్మాతగా నాని ఆచార్య దర్శకత్వంలో మన ముందుకు వస్తున్న హీరో రామ్ కార్తిక్ అండ్ హీరోయిన్ భాను. మరి ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులు శివరాజ్ పాటిల్ గారు ఇద్దరి మధ్య 18 సినిమాను ప్రొడ్యూస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది నిర్మాతలు, దర్శకులు, యాక్టర్లు, యాక్ట్రెస్లకు అవకాశం కలిగించే విధంగా ఈ సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. ఇప్పటిదాకా కింద కూర్చొని మేము ఫోటో ఆల్బమ్ చూస్తూ ఉంటుంది. ఫోటో ఆల్బమ్ చూస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. మా శివరాజ్ పాటిల్ యాక్టర్, ఇంకెవరైనా యాక్టర్ ఉన్నారో అర్థం కాలేదు. ఆల్బమ్ చూస్తుంటే శివరాజ్ పాటిల్ నాట్ ఓన్లీ ఏ ప్రొడ్యూసర్, యాక్టర్గా కూడా కనబడ్డాడు. ఐ హావ్ సీన్ బోత్. సరే, ఏది ఏమైనా చాలా సంతోషం. మరి ఎస్ఆర్పి డైరెక్షన్లో ఈరోజు ఒక మంచి సినిమా ఇద్దరి మధ్య 18 రావడం, ఇది తప్పకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మంచి హిట్ సినిమాగా మరి ప్రేక్షకులందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాను ఆదరిస్తారని, ఇందులో ఇంకో విశేషం ఏంటంటే టీవీ మీడియా ద్వారా ప్రజల మన్ననలు పొందినటువంటి ప్రముఖ హాస్య నటుడుగా పేరు పొందినటువంటి మా బిత్తిరి సత్తి అలియాస్ రవి కూడా ఈ యొక్క సినిమా ద్వారా తెలుగు వెండి చిత్ర పరిశ్రమకు వారు రావడం నిజంగా చాలా సంతోషం. వారు తప్పకుండా హాస్యంలో కూడా అద్భుతంగా ఈ సినిమాలో వారు రాణించి ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటారని, ఈ సినిమా యువతరాన్ని అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఇటు హాస్యాన్ని అన్నింటినీ కూడా కలగలిపి ఉన్నటువంటి సినిమాగా ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి హిట్గా మిగిలిపోవాలని, మొదటి సినిమా అయినా కూడా మా శివరాజ్ పాటిల్ ఒక మంచి సినిమాను తీసి వారు ప్రజలకు అందిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వారికి, వారి టీంకు, డైరెక్టర్ గారికి, యాక్టర్కు, యాక్ట్రెస్కు, టెక్నీషియన్స్కు, మ్యూజిషియన్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసినటువంటి మా పొలిటికల్ గెస్ట్ అందరూ చాలా సమయాన్ని ప్రత్యేకంగా సినిమా కోసం వెచ్చించి ఇక్కడి వరకు విచ్చేసినందుకు మాన్య మంత్రివర్యులకి అలాగే ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జీవిత గారు విచ్చేశారు. జీవిత గారిని, కవిత గారిని వేదికపైకి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మే వెల్కమ్ జీవిత గారు అండ్ కవిత గారు ఇద్దరిని వేదికపైకి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. శివరాజ్ పాటిల్ గారిని వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన జీవిత గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇందాకటి నుంచి. కవిత గారిని, జీవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ చిత్ర హీరో రామ్ కార్తిక్ ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మా ఇద్దరు వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వండర్ఫుల్ యాక్ట్రెసెస్ ఇద్దరు కూడా డిఫరెంట్ రోల్స్లో కనిపించారు. జీవిత గారు అండ్ కవిత గారు.
మే రిక్వెస్ట్ జీవిత గారు అండ్ కవిత గారు, ముందు కవిత గారిని అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఆడియో లాంచింగ్ అయింది, సిడి కూడా లాంచ్ చేయడం జరిగింది హరీష్ రావు గారి చేతుల మీదుగా. అలాగే ఈ సినిమాకి నేను ఓపెనింగ్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఆడియో లాంచ్కి పిలిచినందుకు శివరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే టోటల్ టీమ్కి, కొత్తగా నటిస్తున్న హీరో హీరోయిన్స్కి, దర్శకులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు హీరో అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, మన ఇండస్ట్రీకి మరొక కొత్త టీం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జీవిత గారిని ముందు నమస్కారం. నేను రావడం ఝాన్సీ గారు అందరూ నా గురించి వెయిట్ చేస్తున్నారన్నారు. ఐఎమ్ సో సారీ, బట్ నన్ను 7:30కే రమ్మన్నారు. సడన్లీ దే కాల్డ్ అండ్ సెడ్ తొందరగా వచ్చేయండి. ఐ వాజ్ ట్రైంగ్ టు రష్ గారు, ఎందుకంటే ఎర్లీగా రాలేకపోయాను. బట్ ఎనీవే రాజశేఖర్ గారు కూడా రావాల్సింది, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ మాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఒంట్లో బాగపోతే అటు వెళ్ళారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ ఆడియో ఫంక్షన్కి నాకు నిన్ననే పిలిచారు వచ్చి రాజేంద్ర గారు. ఆయన మా మూవీలో యాక్ట్ చేశారు. ఆయనతో మాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఐ డోంట్ నో హౌ రాజేంద్ర గారు ఈజ్ కనెక్టెడ్ విత్ ఫిల్మ్. ఆయన ఇందులో యాక్ట్ చేశారనుకుంటున్నాను. నేను యాక్ట్ చేశారండి. ఓకే. ప్రొడ్యూసర్ గారు నిన్నే కలిశాను. అండ్ ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గారు, డైరెక్టర్ నాని గారు, అండ్ ఈ మూవీ హీరో కార్తిక్ నాకు చాలా బాగా తెలుసు. కార్తిక్, నా డాటర్స్ అంతా ఒకే డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ నేర్చుకునేవారు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ లేదనుకోండి, బట్ వీ నో హిమ్ సో వెల్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కార్తిక్. ప్లీజ్ కమ్. సో ఇక్కడికి రావడానికి ఇంకొక కారణం కార్తిక్ కూడా. అండ్ యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ తెచ్చిపెట్టాలని, ప్రతి సినిమా చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ చాలా బాగుంది, చాలా కష్టపడి చేస్తున్నాము, ఈ సినిమా చాలా బాగా ఆడాలి అన్న ఉద్దేశంతోనే చేస్తాము. అది రిలీజ్ అయ్యేంత వరకు దాని రిజల్ట్ ఎవరికి తెలియదు. బట్ ఈవెన్ దెన్ ఐ ప్రే, ఐ విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఈ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి మంచి పేరు సంపాదించి, అలాగే ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు సంపాదించి పెట్టాలని నా మనసారా కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారికి ఇది 50th ఫిల్మ్ అని విన్నాను. కంగ్రాచులేషన్ సార్. అండ్ ఆయన ఇంతకు ముందు చాలా మంచి సాంగ్స్ చేశారు. ఈ మూవీలో కూడా చాలా మంచి సాంగ్స్ చేసుంటారు, చాలా బాగుంటాయి అని అందరికీ తెలిసిన విషయం. బట్ స్టిల్ మీరు వినబోతారు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివరాజ్ పాటిల్ గారు నిర్మాతగా మొట్టమొదటి సినిమాని మనకు అందిస్తున్నారు. మరి సదాశివపేటలో ఉన్నటువంటి ఒక రాజకీయ ప్రారంభం చేసినటువంటి ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీ వరకు ఎలా వచ్చారు, ఆయన సినిమాకి ఎలా పరిచయం అయ్యారు, ఇవన్నీ కలిపి ఒక ఏవీ రూపంలో చూద్దాం. రాజకీయాలంటే పదవులు కాదు, ప్రజా సేవ అని నమ్మే అతి తక్కువ మందిలో ఒకరు శివరాజ్ పాటిల్. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఏనాడు తన సేవా తత్పరతను మరచిపోని నిత్య సేవికుడు. వ్యవసాయంలో భూములు పోయినా తన సాయంలో మాత్రం తేడా రానివ్వని మంచి మనిషి. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి, ఆంతోల్ మండలాల్లో సాయం కోసం ఎవరు చేయి చాచినా నేనున్నా అంటూ అందరికీ అండగా నిలిచే ప్రజానాయకుడు మన శివరాజ్ పాటిల్. చలికి వణికితే దుప్పటిగా మారాడు. ఆటో వాలాలకు ఆప్తుడిగా అండగా నిలిచాడు. ఎంతో మంది దాహం తీర్చి అందరి చేత నాయకుడు అనిపించుకున్నాడు. పదవుల కోసం కాకుండా ప్రజా అభిమానం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న లీడర్ శివరాజ్ పాటిల్. మంచి సినిమాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో టీనేజ్ పిల్లలను మంచి దిశలో నడిపించేలా ఇద్దరి మధ్య 18 సినిమాతో నిర్మాతగా మారారు. మంచి కథను ఖర్చుకు వెనుకాడకుండా ప్రేక్షకుల మనసు గెలిచేలా కొత్త వారిని ముందుండి నడిపించారు నిర్మాత శివరాజ్ పాటిల్ గారు. త్వరలోనే పెద్ద పదవిని చేపట్టబోతోన్న పాటిల్ గారు నిర్మాతగా కూడా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తూ
ఆల్ ది బెస్ట్ శివరాజ్ పాటిల్. ఏవి పూర్తయిందన్న విషయం నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ స్టిల్ వెయిటింగ్ దేర్. 18 కదా, ఇక్కడ మా యంగ్స్టర్స్ ఉన్నారు. శివాత్మిక ఉంది ఇక్కడ. శివాత్మిక టైటిల్ ఇస్ ఇద్దరి మధ్య 18 అండ్ కార్తిక్ ఏమైనా చెప్పాడా? వాట్ యూ థింక్ ఇస్ 18 హియర్? ఇద్దరి మధ్యలో 18 అంట. వాట్ యూ థింక్ ఇస్ 18 హియర్? I don't know. వాట్ కుడ్ ఇట్ బి? ఏజ్ అంటావా? Age, I think. No. నో, ఎస్ నో నాకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. Karthik is a very good friend of mine. What is it? కార్తిక్ ఇట్రా. ఏ నువ్వు చెప్పకు. 18 ఏంటో చెప్పు. Guess something. 18. అదే 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 తీసే బయటికి రప్పించే. 18 ఏంటి? Speak in Telugu at least. I have no idea. What? వద్దు వద్దు, ఇక్కడ క్లూలు పేపర్లు లీక్ అయిపోతూ ఉన్నాయి. నువ్వు 18 ఏజ్ అనుకుంటున్నావు, పక్కన నీ ఫ్రెండ్ ఉన్నారు. లెట్ మీ జస్ట్ చెక్. నువ్వేమనుకుంటున్నావు తల్లి? Yeah, I think age only. ఇద్దరి మధ్య 18 ఏజ్ డిఫరెన్స్ ఉందనుకుంటున్నావా? ఏజ్ గ్యాప్ అనుకుంటున్నావా? Age, yeah. ఓకే సరే, నువ్వేం చెప్పలేదని అర్థమైంది. ఇలాగే ఈ సస్పెన్స్ మెయింటైన్ చేసే. దిస్ ఇస్ ఇద్దరి మధ్య 18. ఆ 18 ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. బట్ దిస్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై విఆర్ మీడియా ఈవెంట్స్. శ్రీకాంత్ రెడ్డి గారు, రాయచోటి ఎమ్మెల్యే, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని ఆహ్వానించడానికి మా నిర్మాత శ్రీ శివరాజ్ పాటిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు ప్రముఖ రచయిత, నటులు అండ్ షో టైమ్తో దర్శకుడిగా మనకు పరిచయమైన శ్రీ కాంచీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ మా ఎమ్మెల్యే గారికి సినిమా ఫంక్షన్లు కొంచెం కొత్త అయ్యి ఉండొచ్చు, ఫస్ట్ టైం. ఆయన మా నిర్మాత గారికి కూడా ఫస్ట్ టైం సినిమా ప్రొడ్యూస్ చేయడం. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇద్దరి మధ్య 18లో 18 అంటే ఏమనుకుంటున్నారో చెప్పండి సార్. ప్రొడ్యూసర్ మిత్రులు శివరాజ్ పటేల్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విచ్చేసినటువంటి నటీనటీమణులకు, పెద్దలకు, ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసేందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా రెండో పాట నేను ఇక్కడి నుంచి వినటం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా టాలెంట్గా తన మ్యూజిక్ కూడా అనిపించింది. అదే రకంగా డైరెక్టర్ గారికి, చిత్ర నటీనటులకు అందరికీ కూడా హృదయపూర్వక నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా గొప్ప విజయం సాధించాలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా మిత్రుడు శివరాజ్ పటేల్ గారు రాజకీయంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అనునిత్యం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి శివరాజ్ పటేల్ గారు ఈ సినీ ఫీల్డ్లో కూడా మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా తను తెలుగు రాష్ట్రాలకు మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలా అని చెప్పి మరోసారి కోరుకుంటూ, ఈ ఫంక్షన్కి ఆహ్వానించినటువంటి పెద్దలకు అందరికీ కూడా అందరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అభినందనలు చెప్పారు, అన్ని చెప్పారు, 18 ఏంటో చెప్పలేదు. ఇది చూస్తుంటే మోస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా కనిపిస్తూ ఉంది. చాలా మంది యూత్ కూడా ఈ సినిమా చూడాలా అని చెప్పేటువంటి సంకల్పం కనిపిస్తూ ఉంది. నేను వచ్చే ముందున నెట్లో బ్రౌజ్ చేస్తే కూడా ఈ సినిమాకు చాలా ఫాలోయింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇద్దరి మధ్యన 12 టైటిల్ చూస్తే యూత్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. సార్, మీరు అసెంబ్లీలో లేరు, మాట తప్పించుకుంటున్నారు. 18 అంటే ఏంటో చెప్పాలి. 18 వయసు అనుకుంటున్నారా, దూరం అనుకుంటున్నారా, ఇంటి పేరు అనుకుంటున్నారా, ఇంటి నంబర్ అనుకుంటున్నారా? దట్స్ ద ఎండింగ్ ఆఫ్ ద టీనేజ్ కదండి. మోస్ట్ లైక్ హౌ దర్ లైఫ్ స్టార్ట్స్ విత్ దే రొమాంటిక్లీ అండ్ హౌ దేర్ ఫ్యూచర్ స్టార్ట్స్, ఇదంతా కూడా ఆ మూవీలో ఉంటుంది అని చెప్పి అందుకే ఆ టైటిల్ పెట్టింటారని చెప్పి అనుకుంటున్నాను. సరే, మొత్తానికి మా ఎమ్మెల్యే గారికి దూరదృష్టి ఎక్కువ, కాంచీ గారికి హాస్య దృష్టి ఎక్కువ. ఇందులో మీకు ఏమైనా కనిపిస్తుందేమో? కాంచీ గారు ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇద్దరి మధ్య 18 సినిమా ఆడియో లాంచ్కి ఇచ్చేసిన అందరికీ నా శుభాభినందనలు. శివరాజ్ పాటిల్ గారు డెబ్యూ మూవీ ప్రొడక్షన్ వారు ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అట్లాగే డైరెక్టర్ గారు, ఈ సినిమా హీరో రామ్ కార్తీక్ నాకు
చాలా కాలంగా మంచి ఫ్రెండ్. ఆయనకి ఈ సినిమాతో మంచి పేరు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఝాన్సీ గారు, వాళ్ళ ఇద్దరి మధ్య 18 అంటే మీరేమనుకుంటున్నారు? ఇంతకని డైరెక్టర్ అనిపించుకున్నారు కదండి. సరే, నేను వచ్చిన వెంటనే నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను అసలు ఇద్దరి మధ్య 18 ఏమై ఉంటుందని చెప్పేసి. నేను అనుకున్నా అంటే కార్తిక్ యూత్ఫుల్ హీరో, న్యాచురల్లీ ఏదో రొమాంటిక్ కామెడీ అయి ఉంటుంది. ఇద్దరి మధ్య 18 అంటే ఇద్దరి మధ్య వయసు 18 అంటే 18 ఏట ఇద్దరు ఉంటే ఆ 18 చేసినటువంటి ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా వాళ్ళిద్దరి మధ్యన వర్కౌట్ అయిందేమో అని అనుకున్నాను. కానీ ఇంకో ఆలోచన కూడా వచ్చింది. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు ఈరోజు డైరెక్టర్లు, తర్వాత అందరూ రచయితలు అందరూ కూడా. ఒకవేళ 18 అంటే ఇద్దరి మధ్యన 18 రకాల డిఫరెన్సెస్ ఏమైనా వచ్చినాయా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు, లేకపోతే 18 ఫ్యాక్టర్స్ వాళ్ళని కలిపాయా, లేకపోతే 18 మంది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఇన్ని రకాలుగా ఆలోచించడం జరిగింది. బట్ ఏదేమైనా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టైటిల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే కదా తర్వాత సినిమా కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎనీవే, ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ శివరాజ్ పాటిల్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఆడియో లాంచ్కి నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాంచీ గారు, థ్యాంక్ యూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇద్దరు 18 ఆడియో రిలీజ్ గంటాడే కృష్ణ గారి 50th ఫిల్మ్గా మన ముందుంది. SRP ఫిల్మ్స్ మనకు అందిస్తున్నటువంటి ఈ సరికొత్త నిర్మాణ సంస్థ ఒక సరికొత్త దర్శకుడు నాని ఆచార్యని పరిచయం చేస్తోంది. రామ్ కార్తిక్ అండ్ భాను హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇద్దరు మధ్య 18. మరి ఇప్పుడు గంటాడి కృష్ణ గారి 50వ సినిమా అని మనం చెప్పుకున్నాం. ఆయన మెలోడీతో పాటు చిన్న చిత్రాలకి అత్యద్భుతమైన ఎప్పటికీ నిలిచిపోయే పాటలు అందించినటువంటి వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మీద ఒక ఏవీ చూద్దాం. రచయితగా తన కెరియర్ను ప్రారంభించి దాదాపు 30 సినిమాలకు పాటలు రాసి తనదైన ముద్ర వేసుకొని నిన్నే ప్రేమిస్తాలో, గుడిగంటలు మోగిన వేళ, అలాగే పోస్ట్ మెన్లో, అచ్చతెనుగులా లాంటి పాటలు రాసి రచయితగా తన ముద్ర వేసుకున్నారు. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు తల్లిపోయరా, ఏ ఇంటి వని తోమరి ఎదమైపోయి పులి, ఏ చోట ఉందో మరి ప్రియమైన సుందరి. తర్వాత సంపంగితో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించి 16s, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమలో పావని కళ్యాణ్, శ్రీరామచంద్రులు లాంటి హిట్స్తో తనకంటూ ఒక బాణీని తయారు చేసుకున్నారు. దాదాపు 50 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. కొంత గ్యాప్ ఇచ్చినా మంచి చిత్రాల కోసమేనంటూ ఇప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య 18 అనే ఓ అందమైన ప్రేమ కథకు తన సంగీతంతో శ్రీకారం చుట్టారు. సో దాట్స్ ది మ్యూజిక్ డైరెక్టర్స్ ఏవి. లేదు సతీ, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్. అయితే టైం అయిపోతుంది సతీ. ఒకటోసారి సతీ రావాలా, రెండోసారి సతీ రావాలా, మూడోసారి సరే బిత్తిరి సత్యన రాకపోతే నేనే సత్యన దగ్గరికి వెళ్తాను. గట్టిగా చప్పట్లు. అది కదా అన్నగారు. నమస్తే అన్న. అన్న ఇప్పుడు చాలా ఫేమస్ కామెడియన్ అయిపోయారు. నెక్స్ట్ మీరు హీరోగా ఎప్పుడు వస్తారన్న? ముందుగా అందరినీ నవ్వుకొని ముందు బతుకనేది నవ్వువట్లు కావాలి, ఆ తర్వాత సూపర్ హిట్ కావాలి. ముందు నవ్వువట్లు కావాలి, మనం చూసి నవ్వుకోవాలి. నగిన వాళ్ళ ముందల జారి పడవద్దు. జారి పడుడు అంటే వీరోనే, ఎందుకంటే తన్నులు బాగా తినాలి విలన్ల చేతుల. అందుకే నేను అందరినీ సెటైరికల్గా జనరల్ స్టోరేజ్ క్వశ్చన్లు వేసుకుంటా ఇట్లనే ఉంటా. కానీ తర్వాత వీరో అయితేనేమో నా మెంటల్లో దమాకు పెరిగిన కొద్దీ. బాబా ఏంటో నా దమాకుని ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇన్ ఫ్యూచర్లో జారి పడకుండా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా. అందరిది ఒక డౌట్ ఉందన్న, ఈ సీక్రెట్ ఏంటన్నా? అంటే ఈ సీక్రెట్, ఈ ఓమ ప్రతి ఒక్కరికి ఒక మార్క్ ఉంటుంది. ఈ మార్క్ ఏంటి? నీకు ఒక విషయం తెలుసా? ఎవడన్నా తిట్టేటప్పుడు ఏది చూపెడతాడు? చేయి చూపిస్తారు. కాదు, ఆ ఏలే చూపెడతాడు. అది నేనేం చేస్తా? అది కాదు,
బండి మీద ఎవరైనా ఓవర్టేక్ చేసింది అనుకో ఏ ఏళ్ళు చూపెడతావు? నీకు తెలియదు ఇది ఇట్లా అంటారు పిచ్చనివా, అందుకే ఇది మరుచుకొని ఉంటుంది. అందుకే ఇది ఇట్లనే ఉంటాయి కానీ ఒకేళ్ళు నా దిక్కు చూపెట్టుకుంటా 5 ఏళ్ళు మీ దిక్కు చూపిస్తాయి. అన్నా ఇందులో ఓవర్టేక్ ఉంది, మూసుకొని పోరా ఉంది, ఇన్నున్నాయా ఇందులో? బాబా బిత్తిలి సత్యన సీక్రెట్ మామూలు లేదండి. ఓకే, మరి మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి ఈ సినిమాలో. డైలాగ్ అంటే మోకాలు ఇప్పుడు ఇంట్లో చెప్తే సినిమాకి ఎవరు వస్తారు మళ్ళీ? సరే ఓ పని చేయనా, ఇద్దరి మధ్య 18 అంటే మీ ఉద్దేశం ఏంటి? 18 అంటే 18 అధ్యాయాలు విన్నాం కానీ ఇద్దరి మధ్యలో 18 ఏముంటాయో నాకైతే ఏం అర్థమైతలేదు. బాబా ఎంత లాజికే చెప్తున్నాడు అన్న. నేను అనుకుంటున్నాను సత్యనా ఒక డజన్ దాకుంటారు ఎవరు పిల్లలు, కానీ 18 అంటే పిల్లలా మరి ఏంటిదో అర్థమైతలేదు ఇద్దరి మధ్యలో. అంటే ఇద్దరి మధ్య 18 అంటే ఒకరి మధ్య 9, ముగ్గురు మధ్య 27 అంటే మొత్తం 9 లెక్క ఉందన్న మొత్తానికైతే. డైరెక్టర్ ఏం చేసిందంటే చిన్న కన్క్లూజన్ పెట్టింది ఇంట్లో, వీళ్ళు ఇట్లయితే అట్లయితే రారు, టాకీస్లోకి వస్తేనే తెలుస్తుంది అని ఎవరు చెప్పరు 18 గురించి. నువ్వు 18 గురించి 32 ఫన్లు రాలగొట్టుకున్నా నీకు తెలియలేడు. అంటే ఏ పనులు అంటే ఆ పనులు కాదు. రాము నువ్వు ఇంకా బాగా రాళ్ళగొట్టుకున్నట్టున్నావు. లేదక్క ఇంకా కంటిన్యూ చేస్తున్నా, ఎందుకంటే అన్న అక్కడ రావట్లేదు, ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను అనమాట. సో లాస్ట్ క్వశ్చన్, టైం అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్. ఓకే, అదే ప్రొడ్యూసర్ ఎవరు మీ సినిమాకి? తెలిసి అడుగుతున్నావు తెలియక? లేదా నీ సినిమాకి నువ్వు హీరోగా చేస్తే నీకు ప్రొడ్యూసర్ ఎవరు? సావుకారి అంటే జైరాబాద్ సైడ్ అట్లనే అంటారు వాళ్ళని. సావుకార్ సదాశివ ఫేట్ దిక్కు వాళ్ళని అట్లనే అంటారు. అందుకే ఆయన శివరాజ్యం పాటిల్ పైసల నిర్మాత కాదు, ఒక మంచి నిర్మాత, గొప్ప వ్యక్తి శివరాజ్ పాటిల్ అన్న. నిజంగా సమాజ సేవతో పాటు సోషల్ సర్వీస్ కూడా ఎన్ని చేస్తున్నాడు. ఒక్కసారి మా శివరాజ్ అన్నకి ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్ ఎవరిబడి. థ్యాంక్ యూ సో మచ్ రాము. వన్స్ అగైన్ తెల్ల బట్టలు ఉంటాయి, రంగురంగులు ఉంటాయి, తెల్ల బట్టలు అని ఎల్ఎంఎల్ అనుకోగలరు. పైసల నిర్మాత సినిమాలకి వెళ్ళి మళ్ళా రాజకీయ ఫోన్ దాంట్లోకి పోతాడు, రెడీలు ఉన్నాడు. సరేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బిత్తులి సత్యన థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నమస్తే అన్న, థ్యాంక్ యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రాము. వన్స్ అగైన్ వండర్ఫుల్ డైరెక్టర్ దశరథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ దశరథ్ గారు శివరాజ్ పాటిల్ గారిని వేదికపైకి విచ్చేసి వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దృశ్య కావ్యం దర్శకుడు శ్రీ రామకృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్వేస్ దట్ సంతోషం నిండినటువంటి దర్శకుడు మా దశరథ్ గారు ఇచ్చేశారు, వారికి స్వాగతం. సార్, ఇప్పటి వరకు 18 మీద అలా విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? 18 అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళిద్దరు ఏజ్ 18 అని అనుకుంటున్నారు. అందరిలాగే చెప్పేశారు, వాళ్ళిద్దరు ఏజ్ 18 అనుకుంటున్నారు దశరథ్ గారు కూడా. లేదనంటే కథలో ఏదన్నా ఒక 18 స్టెప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో, అదేమో కొత్తగా ఏమో. మొత్తానికి ఒక కుతూహలం ఉంది. రామకృష్ణ గారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. సో ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో క్వశ్చన్ అడిగారు ఝాన్సీ గారు, ఇద్దరి మధ్య 18, హీరో హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్య 18 అంటే ఏదో తెలియదు కానివ్వండి, బట్ గొప్ప అవకాశం ఇచ్చిన శివరాజ్ పాటిల్ గారికి అలాగే డైరెక్టర్కి మంచి పేరుతో 18 కోట్ల కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, ముందు సాంగ్ లాంచ్ చేసే ముందు దశరథ్ గారిని తన అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గంటాడి కృష్ణ గారి 50th మూవీ, చాలా మెలోడీగా ఉన్నాయి సాంగ్స్ అన్నీ. షూర్ షాట్ ఆడియో హిట్ సార్, చాలా బ్యూటిఫుల్ ఆడియో. అలాగే మన ప్రొడ్యూసర్ గారు మల్కాపురం శివకుమార్ గారి కజిన్, మళ్ళీ ఇంకొకరు జైరాబాద్ ఏరియా నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్గా వస్తున్నారు శివరాజ్ కుమార్ పాటిల్ గారు. మీరు కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి అందరికీ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి ఆడియో. ఇంతకుముందే చెప్పాను నేను, అన్ని సాంగ్స్ బాగున్నాయి, ఎస్పెషల్లీ ఈ సాంగ్, దీని ముందు సాంగ్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. సో 50th ఫిలిం ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, మీకు సాంగ్స్ ఎట్లా అనిపించాయి?
సో గంటాడి కృష్ణ గారి సాంగ్స్ అందులో 50th ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు, చాలా బాగుందండి. సో ఆడియో కూడా ఆల్రెడీ సక్సెస్. సో మన హీరో రామ్ కార్తిక్కి జస్ట్ దృశ్యకావ్యం రిలీజ్ తర్వాత ఒక 4-5 మూవీస్ వెంటనే ఆల్మోస్ట్ 2-3 మంత్స్లో బుక్ అయిపోవడం, అలాగే ఆయన ఇవాళగా ఆడియో ఫంక్షన్కి రావడం. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే ఆల్మోస్ట్ మార్చ్ మంత్లో వచ్చింది. ఇయర్ కాకముందే ఒక సినిమా రిలీజ్ కాబోతోంది. ఇంకా సెట్స్లో కూడా 2-3 ఉన్నాయి. సో గాడ్ బ్లెస్ యూ రామ్ కార్తిక్. సో డెఫినెట్గా నువ్వు మంచి హిట్ అందుకోవాలి ఈ ఇయర్. అలాగే డైరెక్టర్ గారికి, నాని గారికి, నెక్స్ట్ శివరాజ్ పాటిల్ గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మచ్ అండి. ఈ చిత్రానికి తాను అన్నిటా ముందు వెనుక ఉండి ఒక సపోర్ట్ పిల్లర్ గా నిలిచిన మల్కపురం శివకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక సింహ గర్జనతో సింగం 3 లాంటి సూపర్ రోరింగ్ హిట్ అందించిన నిర్మాత శ్రీ మల్కపురం శివకుమార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిడి లాంచ్ చేసుకునే సమయం. మా అతిథులందరినీ వేదికపైకి తిరిగి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథిగా, ముఖ్య అతిథిగా విచ్చేశారు మన డైరెక్టర్ శ్రీ ఎన్ శంకర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు జీవిత గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా హీరో రామ్ కార్తిక్ ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లెట్ మీ వెల్కమ్ రామ్ కార్తిక్ ఆన్ టు ద స్టేజ్. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు, డైరెక్టర్ నాని ఆచార్య అండ్ ఈ చిత్రంలో క్యారెక్టర్ పోషించినటువంటి రవి, దట్ ఈస్ బిత్తిరి సతీ. లెట్ మీ వెల్కమ్ బిత్తిరి సతీ ఆన్ టు ద స్టేజ్. యా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా అండ్ ఈ చిత్రంలో మరొక పాత్ర పోషించిన శ్రీ రాజేంద్ర గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆదిత్యకి సీనియర్ మేనేజర్ శ్రీ సత్యదేవ్ గారు మ్యూజిక్ ని తీసుకొస్తున్నారు. అయితే సత్యదేవ్ గారు, ఒక్క నిమిషం సార్, మన సిడి లాంచ్ కంటే ముందు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే గంటడి కృష్ణ గారి 50వ సినిమా సందర్భంగా వారికి ఎస్ఆర్పి విజువల్స్ ఒక చిరు సత్కారం చేయనుంది. శంకర్ గారిని, జీవిత గారిని అండ్ మల్కపురం శివకుమార్ గారిని ఈ సత్కార కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ గంటడి కృష్ణ గారిని 50వ చిత్ర సంగీతాన్ని అందించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తోంది. దిస్ ఇస్ ఎస్ఆర్పి విజువల్స్. రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు, దృశ్యకావ్యం దర్శకులు రామకృష్ణారెడ్డి గారు. వార్మ్ విషెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆదిత్య. వీఆర్ ఈవెంట్స్ ఈనాటి కార్యక్రమాన్ని మనకు అందిస్తోంది వీఆర్ మీడియా. TV9, TV1, NTV టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గంటడి గారు, ఆల్ ద బెస్ట్ టు యూ అండి. నా ఆదిత్య మ్యూజిక్ ద్వారా సీడీని విడుదల చేస్తూ ఉన్నాం. మరి ఈ సీడీని శ్రీ శంకర్ గారు విడుదల చేస్తారు. జీవిత గారికి మొదటి సీడీని అందజేస్తారు. శ్రీ జిఎల్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మామ చందమామ డైరెక్టర్ వెంకట్ గారు, కో డైరెక్టర్ భూపతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ శంకర్ నారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సుంకర సత్యనారాయణ గారు, డిఎస్పి వెంకటేశం గారు మనతో ఉన్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ హనుమంతు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దిస్ ఇస్ ఎస్ఆర్పి విజువల్స్. ఇద్దరి మధ్య 18 గంటడి కృష్ణ గారి సంగీతం 50వ చిత్రంగా వస్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అయింది. నాని ఆచార్య దర్శకుడుగా, రామ్ కార్తిక్ హీరోగా మన ముందుకు వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ భాను.
Upati, onto the stage, please. SRP విజువల్స్ అనే ఈ సరికొత్త సంస్థకి అధినేత శ్రీ శివరాజ్ పాటిల్ గారు. ముందు శివరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మొదటిసారి నాని గంటాడి కృష్ణ గారు నన్ను ఒకసారి కలవడం జరిగింది. ఒకసారి మంచి సబ్జెక్ట్ ఉంది, ఒకసారి లైన్ వినండి అని చెప్పడం జరిగింది. మన దేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన సబ్జెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుంది సార్. మంచి సబ్జెక్ట్ కాబట్టి మీరు ఒప్పుకోవాలి. మీరు మొదటిసారి మా కోసమైన చేయాలి. మరి గంటాడి కృష్ణ గారు చెప్పడం జరిగింది, నేను చక్కటి సాంగ్స్ ఇస్తాను సార్, నా 50వ చిత్రం తప్పకుండా మళ్ళీ నాకు 50 సినిమాల వరకు మళ్ళీ అవకాశం వచ్చే విధంగా నేను సాంగ్స్ తయారు చేస్తున్నాను. హలో, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, మరి స్టేజ్ మీద చెప్పాలనో లేదో. నేను రాజశేఖర్ జీవిత గారి పిచ్చి ఫ్యాన్ని. నేను ఇద్దరు సినిమాలు మొదటిసారి రిలీజ్ అయిన రోజు చూసేవాడిని. ఈరోజు ఒక వేదిక మీద ఉండి రాజశేఖర్ అన్న జీవిత గారు వస్తున్నారంటే సంతోషం అంటే నేను తట్టుకోలేనంత విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది నిన్న కలిసినప్పటి నుండి. మరి వాళ్ళు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడము, మరి వారితో నేను ఈరోజు ఈ టైం గడపడం నాకు చాలా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. మరి శంకరన్న ఇంత పెద్ద డైరెక్టరు మా ఫంక్షన్కి రావడం గిట, మళ్ళీ అన్నతో కలిసి గిట నేను స్టేజ్ మీద ఉండడం చాలా సంతోషంగా. మా కజిన్ శివకుమార్ గారు, రాజేందర్ గారు, గంటాడి గారు, మరి ప్రత్యేకంగా మా సినిమాలో అర్షాన్ని అసలు ఎంత చక్కగా చేసిండంటే బిద్దర్ సత్యన్న మర్చిపోను. ఇప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలామంది నన్ను ఫోన్లు చేసి, ఎప్పుడు సార్ మీరు రిలీజ్ మీ సినిమా, సత్యన్న మీ సినిమాలో ఉన్నాడని చెప్పి చాలాసార్లు చాలామంది అడుగుతుంటే చెప్పలేకుంటే ఈరోజు ఈ ఆడియో వేదిక మీద చెప్తున్నాను, మంచి నటుడు అవుతాడని గిట తెలియపరుస్తున్నాను. మరి మా హీరో రామ్ కార్తిక్ గారు మా తమ్ముడు లాగా ఎప్పుడు పిలిచినా ఏ టైంకి రమ్మన్నా షూటింగ్కి క్రమశిక్షణ గల వ్యక్తిగా కార్తిక్ గారు చక్కగా మాకు సహకరించి మా సినిమాకు చాలా తను ఒక మంచి హిట్ ఇస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నా. ఇందులో నటించిన నటులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ చేసిన హరి అనే ఆర్టిస్ట్ కూడా మనతో ఉన్నారు. వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నా. సో బిత్తిరి అందరూ ఎవైట్ చేస్తున్నారు. ఓవర్ టు బిత్తిరి సతీ. ఏమనాలి ఇప్పుడు? జాన్సక్క మాట్లాడవా? డైలాగులు లేవా? అమ్మా నా లెక్క యాస్కనింగ్ చేస్తున్నావు నువ్వు కూడా. అంతే. అయితే ఏమవుతుంది అంటే దినాం టీవీలలో చూస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ సినిమాలకి ఎందుకు వచ్చినా ఏమో నాకే తెలియదు. శివరాజ్ అన్న పిలిచి, అన్న నువ్వు సూపర్ హీట్ అవుతావే ఇంట్లోకి రా అన్నాడు. అన్న మరి నేనైతే లాగులేసుకొనే ఉంటే అట్లా చూస్తారా అన్నాడు. నీ ఇష్టం అన్న, నీకోసం అయితే ఒక పాయింట్ గుర్తిపించిన అన్నాడు. పాయింట్ మీదనే కనిపించిన. నేను కాదనుకున్నారు, మళ్ళా నేనే వీరో ఫ్రెండు మంచిగా యాస్కనింగ్ చేసినాం ఇద్దరము. మస్తు బుగులైంది. ఒక ఫార్ అయితే దమ్మంటాన్ని చంపేసిండు ఒక ఆయనను, గద్దు నొనికిన. మస్తు సీక్రెట్లు చేసిండు అందులో. పద్దేంది అంటే ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 నెంబర్. ఇదేంది ఇద్దరి మధ్యన 18, 1, 2, 3, 17 దాకా ఎక్కడ పోయినాయి మళ్ళా? ఇద్దరి మధ్యన అంటే 1, 2, 18 దాకా పోవాలి. మళ్ళీ ముందే 18 తీసిండ్రు అంటే ఇంకా 17 బాకే ఉన్నాయి మనకు. తీస్తావా అన్న? శివరాజ్ అన్న అన్న 6 ఆఫ్ అయిందా? ఎక్కడ పోయింది? ఓ అన్న, ఓ పైసల నిర్మాత అన్న, నీ గురించే చెప్పినన్నా. 18 అన్నగారా, 1, 2, 3, 4, 17 దాకా ఎక్కడ పోయినాయి? 18 వచ్చిందా అంటున్నా. అట్లా అంటున్నా. 17 బాకీ ఉన్నాయి ఇంకా. నీ తీస్తూనే ఉంటావా అన్న? తీయాలి. మంచిగా పైసల నిర్మాతలకు కూడా లాభం రావాలి. 20 దాకానేమో ఫ్రీలాగా అనిపించిన, ఇప్పుడు ఫిరమైపోయినా.
అవును ఫిరమైన నేను రేటు పెంచేసిన టికెట్ పెట్టి చూడాలి ఇప్పుడు గంటాడి కృష్ణ అన్న అల్లల్లా ఆడించినవా అన్న పాటలు మంచిగానే వచ్చినాయి అవును ఇద్దరు కలిసి ఆడోళ్ళు మగోళ్ళు జరిసేపు ఆడినరు మళ్ళీ బట్టలు ఆరేసుకున్నారు డ్యాన్స్ మంచిగా వచ్చిందన్న నువ్వే నేర్పించినవా కొరియోగ్రాఫర్ లేడా ఈ దానికి ఉన్నాడా రాలేడా వీడికి పాటకొక్కరిని పెట్టినావు సరే మంచిగా హీట్ కావాలి అంతే మన అందరం కలిసి డైరెక్టర్ ఎక్కడ పోయిండు ఉన్నాడా ఈయన టక్కేసుకున్నాడు ఉండు ఉండు అందరం కలిసి ఇంకా మంచి మంచి హీట్ సినిమాలు చేయాలి నేను వచ్చినప్పుడు సీటీలు కొట్టినారు ఊకండి ఊకండి ఏం కాదు మళ్ళా కనిపిస్తా సరేనా అందరికీ థ్యాంక్స్ శంకరా నిన్నే ఉన్నాడు నువ్వు బాకీ ఉన్నావు నాకు 2-3 ఫాల్లు చెప్పినావు నాకు బాకీ ఉన్నావు నువ్వు జాన్సంక థ్యాంక్స్ డైలాగులు లేవా నీకు నా కాంపిటీషన్లో డైలాగులు మాట్లాడకు మైక్ ఇస్తే మాట్లాడతా తమ్మి ఇగో మొత్తం అంతా ఇక్కడే చూపిస్తే సినిమాలో ఏం చూస్తావు అందుకని సపోర్ట్ చేయ మొత్తం సినిమాలో చూడని చెప్తావని నేను ఊరుకున్నా అంతే సరే విషయం ఏంటంటే బిత్తిరి సత్తితోటి బిత్తరబోయేటువంటి టాపిక్తో పాటు చాలా మంది ఇక్కడ గెస్ట్ ఉన్నారు ముందు మల్లాపురం శివకుమార్ గారిని వారి ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుతున్నారు ఇద్దరి మధ్యన 18 సినిమా ఆడియో కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలవగానే విచ్చేసినటువంటి అన్న ఎన్ శంకరన్న గారికి మరి అదేవిధంగా మేడం జీవిత రాజశేఖర్ గారికి మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా నిర్మాణం చేసినటువంటి నిర్మాత అయినటువంటి సోదరులు శివరాజ్ పాటిల్ గారికి మరి సోదరులు బెత్తిరి సత్యన్న గారికి మరి డైరెక్టర్ గారికి రాజేందర్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా సంగారెడ్డి సదాశివపేట్ జైరాబాద్ నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు సామాన్యంగా సినిమా అంటే ఒక హీరో ఒక హీరోయిన్ ఉంటారు మరి ఈ సినిమాకి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సినిమాకి 3 హీరోలుగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో కొత్త సినిమా నిర్మాణం చేయడం అంటే కొత్త వారితోటి ఎవరు ఉత్సాహంగా చూపెట్టరు ఎందుకంటే మార్కెట్లో మన సినిమా ఎప్పుడైతే బయర్స్ కొనడానికి సిద్ధమవుతారో అలాంటి సినిమాలు ఎవరైనా చేయడానికి ముందుకొస్తారు మరి ఇలాంటి కొత్త వారిని ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి ఇలాంటి సినిమాలకి నిర్మాత కూడా హీరోతో సమానం అని చెప్పేసి భావిస్తూ మరి అదే విధంగా ఈరోజు ఎన్నో సినిమాలకు హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి సోదరులు మన గంటాడి కృష్ణ గారు 50వ సినిమా కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క సినిమా పట్ల శ్రద్ధ చూపెట్టి మంచి సాంగ్స్ ఇవ్వడం జరిగింది మనందరం కూడా చూడడం జరిగింది మరి ఇప్పటికే టీజర్ ద్వారా కానీ సాంగ్స్ ద్వారా కానీ చూడడం జరిగింది కాబట్టి మరి ఇలాంటి సినిమాను మనందరం కూడా తప్పకుండా విజయం చేసి మరి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సినిమాను విజయం చేసి మరి ఇలాంటి సినిమాలను ఇంకా ముందుకు వచ్చే విధంగా విజయం వైపు నడిపించాల్సిందిగా ప్రతి ఆడియన్స్ కి కోరుకుంటూ మరి ఏ విధంగా అయితే సినిమా నిర్మాణం చేపట్టడం జరిగిందో ఇదే విధంగా సినిమా అంటే నిర్మాణం ఒకటే కాదు నిర్మాణంతో పాటు ఒక పక్క ప్రణాళికగా ఈ యొక్క సినిమాకు ప్రమోషన్ చేస్తూ సినిమా రిలీజ్ చేసినట్టయితే తప్పకుండా కొత్త సినిమాలకు కానీ ఈరోజు అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సినిమాలన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఇంకా ఒక నిర్మాతను ఎంకరేజ్ చేసినట్టయితే ఆ యొక్క నిర్మాత ఇంకా 4 సినిమాలు తీసి 10 మందికి అవకాశం ఇవ్వడానికి బాగుంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సినిమా అంటే దాదాపుగా 2 గంటల వ్యవధిలో మనం మన కాలక్షేపం కొరకు సినిమా చూడడమే కాదు సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ తో పాటు మరి ఒక సినిమా నిర్మాణం చేయడం జరుగుతుంది ఇలాంటి సినిమా ఒక సినిమా నిర్మాణం చేయాలంటే సుమారుగా 6 నెలల నుండి సంవత్సరం పాటు కష్టపడి సినిమా చేయాల్సి ఉంటుంది పొద్దున 6 గంటల నుండి మొదలుకుంటే సాయంత్రం 7 గంటల వరకు ఎలాంటి విరామం లేకుండా ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి దర్శకుడి వరకు కూర్చొని మరి సినిమా చేయడం జరుగుతుంది అలాంటి సినిమాను మనమందరం కూడా నిజంగా ఎంకరేజ్ చేస్తూ మరి పెద్ద సినిమాలకు ఎంకరేజ్ చేయడం కాదు పెద్ద సినిమాలను తప్పకుండా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఒకటే సామెత మీ అందరితో కోరుకునేది ఏంటంటే మనం ఎప్పుడైతే కడుపు నిండా తినేవాడికి బిర్యానీ పెట్టడం ఇంపార్టెంట్ కాదు
మరి ఈరోజు ఆకలైన వ్యక్తికి మనం కడుపు నిండా అన్నం పెడితే మనకు భగవంతుడితో సమానం. కాబట్టి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయడానికి మరి నిజంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరితో కోరుకునేది ఏంటంటే, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసినట్టయితే కొత్త నటీనటులు ఇంకా పుట్టుకొస్తారు. కాబట్టి వారికి కూడా ప్రోత్సహించిన వారిని అయితాము. మళ్ళీ ఇలాంటి సినిమాలను నిర్మాణం చేస్తున్నటువంటి నిర్మాతలకు, మరి కొత్తగా వచ్చేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ కూడా మనం సహాయం చేసి, మరి సాయం చేయాల్సిందల్లా మనం సినిమా చూడాల్సిన అవసరం, చూసిన తర్వాత నిజంగా మంచిగా ఉంటే 10 మందికి చెప్పడం, మంచిగా లేకపోతే మనకు నచ్చనటువంటి విషయాల్ని అవసరమైతే తెలిసినటువంటి పరిస్థితి ఉంటే ప్రొడ్యూసర్కు డైరెక్టర్ చెప్తే మళ్ళీ తదుపరి సినిమాల్లో చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. జీవిత గారు, మరి మీ అభిమాని అని ఇప్పుడే శివరాజ్ పాటిల్ గారు చెప్పారు, మరి ఒక్కసారి క్విక్గా దానికి రెస్పాన్స్ ఇస్తారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరో నాకు తెలియదు. సరే, రాజేంద్ర గారు మనకు తెలుసు, కార్తిక్ మనకి చాలా బాగా తెలుసు అని వచ్చాను. కానీ ఇప్పుడు ఈయన మాటల వల్ల నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. బికాస్ మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి మనం రావడం, అది అంటే భగవంతుడి సంకల్పం ఉంటేనే జరుగుతుంది. మనం చాలా మందిని ఇష్టపడచ్చు, మనం చాలా మంది వెంటపడచ్చు, బట్ మనల్ని ప్రేమించే వాళ్ళని, మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర మనకుంటే మనకి ఎప్పుడూ మర్యాద ఉంటుంది. పాటిల్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు మా ఫ్యాన్స్ అనో లేకపోతే మేమంటే మీకు ఇష్టం అని చెప్పడం నన్ను చాలా చాలా ఆనందపరిచింది. అప్పటికంటే ఇప్పుడు నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఆడియో ఫంక్షన్కి అటెండ్ అయినందుకు. డెఫినెట్గా నేను రాజశేఖర్ గారికి చెప్తాను, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. యూ మస్ట్ హ్యావ్ లంచ్ ఆర్ డిన్నర్ విత్ యువర్ ఫ్యామిలీ అండి. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. మరి ఈ చిత్ర దర్శకుడు నాని ఆచార్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈవెంట్కి వచ్చిన రాజకీయ అతిరథులకి, సినిమా రంగ మహారథులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చింది అమ్మా నాన్నలు అయితే ఇండస్ట్రీలో డైరెక్టర్గా ప్రాణం పోసింది శివరాజ్ పాటిల్ గారు. సో నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంఘటన ఇది. యాక్చువల్లీ ఇట్స్ ఏ హిస్టారికల్ డే ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఈ సినిమా విషయానికి వస్తే దీంట్లో హీరో రామ్ కార్తిక్ అయితే, నా లైఫ్లో హీరో మాత్రం మా ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గారు. అండ్ ఈ సినిమాని చేయాలనే ప్రపోజల్ తన ముందు పెట్టగానే సబ్జెక్ట్లో ఉన్న టింజ్ని చాలా ఫాస్ట్గా గమనించి చాలా వేగంగా స్టెప్స్ తీసుకుని సినిమాని సెట్స్ పైకి వెళ్ళేలా కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి నిరంతరం నేను థ్యాంక్స్ చెప్తుంటాను. అండ్ సినిమాలో మ్యూజిక్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో చాలా ఉంది. కాబట్టి దానికి గంటాడి గారిని ఎంచుకోవడం జరిగింది. ఆ అంచనాన్ని ఏమాత్రం తారుమారు అవ్వకుండా, ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, ఆయన ఒక రకంగా లిటిల్ బిట్ గ్యాప్ తర్వాత హీ డన్ వెరీ అవుట్ స్టాండింగ్ జాబ్. అది మీరు ఇప్పుడు చూసారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్తే అది ఎగ్జాగరేషన్ అవుతుంది. ఆ సాంగ్స్ మీరే విన్నారు. అండ్ సబ్జెక్ట్లో ప్రతి ఎన్ని అంశాలున్నా, ఎన్ని సీన్స్ ఉన్నా, ఎన్ని విషయాలున్నా అన్నింటినీ చాలా అద్భుతమైన తన డిఓపి టెక్నాలజీతో నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ నా బాబు గారు, హీ డన్ వెరీ వండర్ఫుల్ జాబ్ యాజ్ ఏ డిఓపి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఎందుకంటే మీరు చూస్తున్న ప్రతి విజువల్ ఎంతో అందంగా ఆలోచించవచ్చు, ఎంతో కాన్షియస్ ఎలాగ ఆలోచించినా కూడా వాటిని తెర మీద తెరీకరించేది ఆ క్రెడిట్ మొత్తం తనకే వెళ్తుంది. సో దీంట్లో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ పనిచేస్తే ఒక సినిమా తెర మీదకి రావాలంటే తెర మీద కనిపించిన గ్రేట్ ఆర్టిస్ట్తో నేను వర్క్ చేయడం, చాలా సీనియర్స్తో వర్క్ చేయడం రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. తర్వాత ఈ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులు కాకుండా ఈ సినిమాకి మిగతా రిమైనింగ్ 23 క్రాఫ్ట్స్ చాలా ఆర్టిస్టులు పనిచేశారు, చాలా గుండె పెట్టి మనసు పెట్టి పనిచేశారు. కాబట్టి ఈ అవుట్పుట్ చాలా స్ట్రాంగ్గా వచ్చి నేను చెప్పగలను. సో ఈ సినిమాతో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఆర్పి విజువల్స్ చాలా ఉచ్చ దశకు వెళ్ళాలని, చాలా స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళాలని, ప్రొడ్యూసర్ గారికి చాలా ఇండస్ట్రీలో ఫ్రంట్ లైన్ ప్రొడ్యూసర్గా నిలబడాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ
అండ్ ఝాన్సీ గారికి, నాకు ఇష్టమైన యాంకర్ ఝాన్సీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. జై థ్యాంక్ యూ హింద్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఇద్దరి మధ్య 18. శంకర్ గారు ఎంత బిజీగా ఉన్నా ఆయన సినిమా షూటింగ్లో ఉన్నారు, అయినప్పటికీ ఇక్కడ వరకు విచ్చేశారు. శ్రీ శంకర్ గారిని తమ ఆత్మీయ అభినందనలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇద్దరి మధ్య 18 ఆడియో ఫంక్షన్కి శివరాజ్ పాటిల్ గారి ఆహ్వానం మేరకు ఇంత గొప్పగా ఇంతమంది మిత్రులు, అభిమానులు, పెద్దలు అందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే వేదికలను రంగించిన పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే జీవిత రాజశేఖర్ గారు, తెలుసు కదా ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు వారి అభిమాని. అట్లాగే ఈ సినిమా సంబంధించి 3 కీలకమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఒకరు నిర్మాత శివరాజ్ పాటిల్ గారు, రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు సినిమా రంగంలోకి ప్రవేశం చేసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. అట్లాగే డైరెక్టర్ నాని ఆచార్య గారు, డెఫినెట్గా ఇద్దరి మధ్య 18 అనగానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలోనే మనం ఏముంటుందో అని అనుకుంటాం. మామూలుగా 18 అనేది చిన్న క్యూరియాసిటీ ఉంది. అంటే అమ్మాయి అబ్బాయి ఏజా లేకుంటే ఒక టార్గెటా, ఒక లక్ష్యమా ఏదనేది ఒక సస్పెన్స్లో పెట్టాడు డైరెక్టర్ ఈ టైటిల్ని. ఎందుకంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య ఇద్దరి మధ్య అనగానే 16, 18 లేకపోతే 18, 21 లేకపోతే 25, 38, 48, 58 అనుకుంటాం. కానీ అది కాకుండా ఇద్దరికి సమానంగా 18 అని చెప్పడంతో సో దీంట్లో ఏదో ఉంది అనే ఒక క్యూరియాసిటీని ఈ టైటిల్ ద్వారా డైరెక్టరు క్రియేట్ చేశాడని నేను భావిస్తున్నాను. అట్లాగే నా మిత్రుడు కృష్ణ, గంటాడి కృష్ణ, తను సినిమా రంగానికి రావడానికి ముందు నుంచే కవిగా, గాయకుడిగా నాకు బాగా పరిచయం. సినిమా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. కవిగా, గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా అనేకమైన అద్భుతమైన సంగీతాన్ని తెలుగు సినిమాకి అందించినవాడు. అట్లాంటి కృష్ణ ఈరోజు తన 50వ సినిమాని ఇద్దరి మధ్య 18కి ఇవ్వటం అనేది నిజంగా కూడా శివరాజ్ పాటిల్ గారికి, అట్లాగే నాని ఆచార్య గారికి, ఈ యూనిట్ అందరికి కూడా ఇది ఒక శుభ సమయంగా భావిస్తున్నాను. డెఫినెట్గా తన ఎఫర్ట్స్, తన ఎనర్జీస్, తన క్రియేషన్ అంతా కూడా ఈ సినిమాలో పెట్టుంటారని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ కృష్ణ. అట్లాగే ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ. ఎవరు అంటే బిత్తిరి సత్తి. ఎవరు పట్టించుకోవట్లేదు బిత్తిరి సత్తి అంటే. ఏం చెప్పాలి బిత్తిరి సత్తి గురించి? చెప్పాలా వద్దా? బిత్తిరి సత్తి పోలీస్ స్టేషన్లో డ్యాన్స్ చేసిండు, చూసిరా మీరు? ఎట్లా డ్యాన్స్ చేసిండు? బాగా చేయలేదా? చేసిండా చేయలేదా? అన్నందినే మూడ్లో ఉంటారా మీరు? డ్యాన్స్ బాగుందా లేదా ఒకటేసారి చెప్పాలి నాకు. బాగుందా? పోలీస్ స్టేషన్లో ఎవడన్నా డ్యాన్స్ చేస్తున్నా బిత్తిరి సత్తి తప్ప? బిత్తిరి సత్తి కాబట్టి పోలీస్ స్టేషన్లో డ్యాన్స్ చేసిండు. అట్లనే క్రికెట్ ఎట్లా ఆడిండు? బాగా ఆడిండా? డెఫినెట్గా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా రామ్ కార్తిక్ హీరో, అట్లాగే ప్రత్యేక ఆకర్షణగా డెఫినెట్గా బిత్తిరి సత్తి ఉంటాడని నేను భావిస్తున్నాను. అట్లాగే బిత్తిరి సత్తి మీద తనని హీరోగా చేయాలని చెప్పేసి చాలామంది కథలు రాసుకుంటున్నారు, చాలామంది దర్శకత్వం చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో భాగంగా నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక కథ తయారు చేసుకొని ఓ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఓ నిర్మాతతో త్వరలో బిత్తిరి సత్తిని అప్రోచ్ కాబోతున్నారు. డెఫినెట్గా బిత్తిరి సత్తిని మీరు ఫ్యూచర్లో హీరోగా చూడబోతున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. హీరోగా చూద్దామా బిత్తిరి సత్తిని? చేద్దామా? బాగుంటుందా? డెఫినెట్గా హీరోగా చేయబోతున్నాడు. అట్లాగే ఝాన్సీ గారు ఇంతవరకు సినిమాల్లో తెలుగు భాషకు సంబంధించిన అనేక మాండలికాలతో మిమ్మల్ని అలరించారు. రేపు అమెరికాలో జరగబోయే నా సినిమాలో ఝాన్సీ గారు అమెరికన్ తెలుగు యాక్సెంట్తో మీ ముందుకు రాబోతున్నారు. డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు, అభినందనలు కూడా తనకు ఉంటాయనుకుంటున్నాను. అట్లాగే ఈ ప్రాజెక్ట్కి శివరాజ్ పాటిల్కి వెన్నెముక లాంటి వాడు సింగం. సింగం 3 అంటే అసలు 1, 2 ఎవరో తెలియట్లే, కానీ సింగం 3 అంటే శివకుమార్ అంటున్నారు. సింగం 3 to 10 వరకు శివకుమారే. ఫ్యూచర్లో సింగం అంటేనే శివకుమార్ అనే పేరు మారిపోతుంది. డెఫినెట్గా తను వచ్చి సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా అనేక మందిని పరిచయం చేస్తూ అనేక సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నాడు.
అట్లాగే మీ అందరి ఆశీస్సులు కూడా శివయ్యకి ఇవ్వాలని, ఇద్దరి మధ్య 18 సినిమాని మీరు అద్భుతంగా ఆదరించి అలరించాలని కూడా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క అనౌన్స్మెంట్ ఉంది, కానీ అంతకంటే ముందు గంటడి కృష్ణ గారిని మాట్లాడిన తర్వాత అనౌన్స్మెంట్ చేద్దామండి. దర్ ఇస్ వన్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ మా ప్రొడ్యూసర్ గారు చేయబోతున్నారు. అదేంటో కాసేపట్లో చెప్తాం. ఓవర్ టు గంటడి కృష్ణ గారు. ప్రేక్షక దేవులకు నమస్కారం. ఇద్దరి మధ్య 18 అనే క్యూరియాసిటీని మన ఝాన్సీ గారు చాలా క్యూరియాసిటీగా మనం క్రియేట్ చేశారు. ఈ ఇద్దరి మధ్య 18 చిత్ర నిర్మాణం అత్యద్భుతంగా చేశారు. కొత్త వాళ్ళైన శివరాజ్ పాటిల్ గారు చాలా డేర్ స్టెప్తో చాలా చిన్నగా అనుకున్న ప్రాజెక్టు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక ఎవరెస్ట్ లాగా చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఎంత పెట్టాలో ఎంత దేనికి ఎంత స్పెండ్ చేయాలో అని ఒక అంచనాతో బ్రహ్మాండంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ను తీసుకొచ్చారండి. ఇంకా మ్యూజిక్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, సాంకేతిక పరంగా కానీ చక్కటి విలువలతో కూడిన ఈ సినిమా, అట్లాగే ఒక బ్యూటిఫుల్ అండర్ కరెంట్ మెసేజ్తో. ముఖ్యంగా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే అప్పుడప్పుడు వస్తుంటాయి ఇలాంటి కథలు. ఆ కథలో అంతర్లీనంగా సంగీతాన్ని గురించి కూడా చర్చించే చక్కటి సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పడానికి సాహసించడం ఏంటంటే, తప్పకుండా మంచి సంగీతం కుదిరింది దీంట్లో. మంచి కథ దొరికినప్పుడు ఆ కథనే చక్కటి సంగీతాన్ని తీసుకొస్తుంది అని చెప్పడానికి నేను వెనుకంజ వేయటం లేదండి. తప్పకుండా ఈ సినిమాలో అందరి పాత్ర వాళ్ళ మేరకు బ్యూటిఫుల్గా మేము నిర్వర్తించడం జరిగింది. అది మీరు చూసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇలాంటి మా చిన్న సినిమా కాదండి ఇది, అన్ని రకాలుగా పెద్ద సినిమా, కథ పరంగా పెద్దది, సంగీత పరంగా పెద్దది. ఎందుకంటే ఒక పెద్ద చిత్రానికి అంటే మనీ పరంగా కాదండి, క్వాలిటీ పరంగా అంత చక్కటి సహకారాన్ని అందించారు ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గారు. కొత్త వారైనా అన్ని విషయాల్లో చొరవ తీసుకొని తనకేం కావాలో తీసుకున్నారు. అలాగే దర్శకులు చక్కటి కథని దేశభక్తిలో అంతర్లీనంగా దీంట్లో చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ మనకి ఏదో బోర్ కొట్టించే అంశాలు ఏం లేకుండా చాలా చక్కగా తీయడం జరిగింది. ఇంకా తరువాయి మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించడమే. మీ అందరి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ మీ గంటాడి కృష్ణ. థ్యాంక్ యూ సార్. మరొక గెస్ట్కి సిడి అందజేయాల్సిందిగా కోరుతున్నా. డిసిసిబి ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా, సిడి అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దెన్ లెట్ మీ వెల్కమ్ our hero of the day, Ram Karthik, అందగాడు, చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, రొమాంటిక్ హీరో, దృశ్యకావ్యం టు ఇందాక వారి డైరెక్టర్లు అందరూ బ్లెస్ చేసినట్టు అంతకుముందు డైరెక్టరు, నెక్స్ట్ డైరెక్టరు, ఇప్పటి డైరెక్టరు అందరూ నిన్ను బ్లెస్ చేసేసారు. బట్ యు ఆర్ ది నెక్స్ట్ జనరేషన్ లవర్ బాయ్ రామ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ హియర్ లైక్ టుడే బికాస్ ఆఫ్ మై లవింగ్ గాడ్ అండ్ మై బిలౌడ్ పేరెంట్స్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ ముఖ్యంగా మేము ఏ ప్రోడక్ట్ చేసినా దాని జనాల్లోకి కానీ లైక్ పబ్లిక్లోకి వెళ్ళాలంటే దానికి మీడియానే కారణం అండి. సో మై డియర్ మీడియా ఫ్రెండ్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే జీవిత మ్యామ్ గారు నిన్ననే వచ్చారు ఇండియాకి. యాక్చువల్గా వెళ్ళి కలిసి ఇలాగ ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆల్ ది బిగ్ పీపుల్ ఓవర్ హియర్, దయాస్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఈ సినిమా గురించి ఝాన్సీ గారు 18 అంటే అందరిలో అడిగి దాన్ని ఏదో అటుమార్చి ఏదో ట్రై చేశారు. కాకపోతే 18 అంటే ఇట్స్ నాట్ ది ఏజ్ ఫ్యాక్టర్, ఇట్స్ నాట్ సమ్ అదర్ థింగ్. ఇట్స్ అ మిషన్ 18 అనేసి. అంటే ఇప్పుడు యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ మన దేశానికి మనం ఎంతగా ఉపయోగపడుతున్నాం, మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఐదర్ ఇన్ ద నాలెడ్జ్ ఆర్ మనం చదువుకున్న చదువులో కొంచెం ఉపయోగపడుతుందా మన దేశానికి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలిసి చేసిన ఒక మిషన్ 18 అండి ఇది. అంటే మన ఇండియాకి ఎలా, అంటే మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అన్న ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడున్న మన సో కాల్డ్ బిజీ లైఫ్లో అందరూ దే ఆర్ బిజీ విత్ దేర్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ వర్క్. ఐ డోంట్ కాల్ ఇట్ రాంగ్, బట్ ఒక 2 minutes
యాజ్ అ సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఆలోచిస్తే ద చేంజ్ స్టార్ట్స్ విత్ ఇన్ యూ. సో మన నుంచే చేంజ్ స్టార్ట్ అవుతుందండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఓవర్ హియర్. వెంకటన్నయ్య గారు వైజాగ్ నుంచి వచ్చారు నా కోసం, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే ఈరోజు గంటాడి కృష్ణ గారు, ఆయన రోజు నాకు సీరియస్గా తెలియదు ఆయన 50 మూవీస్ చేశారని. కంగ్రాచులేషన్స్ సార్, అండ్ దిస్ విల్ బి అ మైల్ స్టోన్ ఫర్ యూ. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ లైక్ సింగర్స్, పాడినోళ్ళు, రాసినోళ్ళు అందరికీ మై బెస్ట్ విషెస్. అలాగే దాన్ని పిక్చరైజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అయిన మా మాస్టర్స్, గణేష్ మాస్టర్ కానీ, నిక్సన్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ మై టీమ్, బాబు గారు కెమెరా ఫ్రేమ్ని ఎంతగా లవ్ చేస్తారో అందులో ఆర్టిస్ట్ని కూడా అంత ప్రేమగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నా నెక్స్ట్ మూవీ కూడా ఆయనతో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. అండ్ ది ఎంటైర్ క్రూ లైక్ రామకృష్ణారెడ్డి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది దృశ్యకావ్యం ద్వారా. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ యా, ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడే ముందండి మన ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గురించి మాట్లాడాలి. తను లీడర్గా మీ అందరికీ తెలుసు. తను అంటే నేను ఇంకా చాలా చిన్నవాడిని తన గురించి మాట్లాడాలంటే యాజ్ అ లీడర్. కాకపోతే ప్రొడ్యూసర్గా ఆయన్ని ఆఫ్ కాలింగ్ ప్రొడ్యూసర్, ఆయనకి ప్రొడ్యూసర్ అన్న ట్యాగ్ లైన్ సూట్ కాదండి. బికాజ్ తన సినిమాలు తీస్తుంది నలుగురికి ఉపాధి కల్పించడానికి, యంగ్ వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ ఇవ్వడానికి. అలాగే తను నాతో ఫస్ట్ మీట్లో తను నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను తీస్తున్న సినిమాల్లో వచ్చిన డబ్బు ప్రతిదీ నేను సేవకే, లైక్ చారిటీ కానీ ప్రజా సమస్యలు కానీ నేను పెడతాను అనేసి అన్నారు. ఆ మాట నేను చాలా కనెక్ట్ అయ్యానండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇంత మంచి వ్యక్తితో వర్క్ చేయాలని నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్. అండ్ యా, మా డైరెక్టర్ గారు మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్, దాని తోడు చిన్న ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇవన్నీ ఉండడంతో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీ అందరు ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వందే మాత్రం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మరి ఇద్దరి మధ్య 18 మార్చిలోనే మన ముందుకు రాబోతోంది. కానీ అంతకంటే ముందు ఒక చిన్న సర్ప్రైజ్ శివరాజ్ పాటిల్ గారు ఈ చిత్ర నిర్మాత స్వయంగా అనౌన్స్ చేయబోతున్నారు. అదేమిటో మనం తెలుసుకుందాం. మా మిత్రులు శశి గారు వేదికపైకి రావాలని కోరుతున్నాను. మా సినిమాలో అన్నీ నేనే కష్టపడి మా కో డైరెక్టర్ భూపతి గారు సినిమాను నిర్మించడం జరిగింది. ఆయనకు ఒక గిఫ్ట్గా ఆయన డైరెక్షన్లో ఒక సినిమా శశి గారు నేను స్టార్ట్ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్. మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. అందరికీ థ్యాంక్ యూ. సో ఒక సినిమా ఆడియోలో మరొక సినిమా అనౌన్స్మెంట్ అనేది కాన్ఫిడెన్స్కి నిదర్శనం. ఈ చిత్రంపై వారికి ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. డెఫినెట్లీ ఆ నమ్మకం వారు రీచ్ అవుతారని కోరుకుంటూ ఇద్దరి మధ్య 18 ఆడియో రిలీజ్కి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు వన్స్ అగైన్. శంకర్ గారికి, జీవిత గారికి అండ్ శివకుమార్ గారికి, ఆల్ అదర్ గెస్ట్. ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చేశారు. అలాగే మహేందర్ రెడ్డి గారికి, బీబీ పాటిల్ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వనిత టీవీలో చూశారు. అండ్ ఆ మీడియా పార్ట్నర్స్ ఆర్ TV9, TV1, NTV and VR மீடியா ஈனாட்டி இவெண்ட் மேனேஜ் చేసింది. பாட்டோட இசையை ஒரு ரொம்ப கஷ்டமான ஒரு அந்த கருவியில் அது வாசித்து இதுக்கப்புறம் மேண்டலினில் கிளாசிக்கல் மியூசிக் வாசிக்கக்கூடியவங்க எத்தனை பேர் வந்தாங்களோ சொல்ல முடியாது. ஒரு வழிகாட்டியாக இருந்தார்.